గురుగారు, కొలువైయున్నాడే దేవదేవుడు అనే ప్రసిద్ధమైన గేయాన్ని ఒక రాజు రచించారని చెప్తారు. ఎవరా రాజు? మనం ఊహించలేమమ్మా అసలు. మామూలుగా ఒక సామాన్యుడు ఏ త్యాగరాజస్వామో లేకపోతే అన్నమాచార్యులో మనం రచించారు అనుకుంటాం. కానీ ఆ రోజుల్లో కూడా రాజులు, ఒక కృష్ణదేవరాయలు రాజు, కానీ ఆముక్తమాల్యద అనేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రచించాడు, అందరికీ తెలుసు. అలాగే తంజావూరుని పరిపాలించేటువంటి రాజు షావోజీ అనేటువంటి రాజు ఒక ప్రబంధం రాశాడు. ఆ ప్రబంధంలో ఉన్నటువంటి కీర్తనే ఇప్పుడు మీరు చెప్పినటువంటిది. కొలువై ఉన్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే అని చెప్పి చాలా గొప్ప కీర్తన. అలా పల్లవి ఎలా మొదలవుతుంది? కొలువై ఉన్నాడని. కొలువై ఉండటం అంటే ఏంటమ్మా? సభ తీర్చి ఉన్నాడు. ఎవరైనా? శివుడు. వల్లకీ సేవా ప్రబంధము అని ప్రబంధం పేరు. శివుడు కొలువై ఉన్నట్టు అంటే దర్శనం చేస్తున్నాడు ఆ స్వామిని. ఎప్పుడైనా సరే ఒక పెన్ను కాగితం తీసుకొని కూర్చొని రాసేది వేరేగా ఉంటుంది. భక్తిభావ సమాధి స్థితిలో ఉండి వాళ్ళంతటా వాళ్ళకి నోట్లోంచి ఉద్భవిస్తుంటాయి పదాలు, అవి చాలా గొప్పగా ఉంటాయి. ఏమంటున్నాడు? వలరాజు పగవాడే. వలరాజు పగవాడు. వలరాజు అంటే మన్మధుడు. మన్మధుడికి పగవాడు అంటే మన్మధుడికి శత్రువు అయినటువంటి ఆ దేవదేవుడు, ఆ శివ పరమాత్మ కొలువై ఉన్నాడే, కొలువు తీర్చి ఉన్నాడే అని చెప్తూ, నలువంక చిలువలు అలంకృతులు కాగా. నలువంక అంటే ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడో ఆ కీర్తనలో ఎంత గొప్పగా రాస్తున్నాడంటే, ఆయనకి నాలుగు పక్కల చిలువలు. చిలువలు అంటే ఇక్కడ మనం తెలుగు భాష మర్చిపోతున్నాం. చిలువ అంటే పాము. ఆయనకి చక్కగా మొత్తం కూడా నలువంకల చిలువలు అలంకృతుల కింద ఉన్నాయట. ఉంటే తలవంక, అలా వేలుపుల వంక, నెలవంక. ఎంత 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 చక్కగా అంటే ఎక్కడ వేరే భాషా పదం రాకుండా అచ్చంగా తెలుగు పదాలతోటి తలవంక, అలా వేలుపుల వంక, నెలవంక. అలా వేలుపులు అంటే దేవతలకి, దేవతలకి సంబంధించినటువంటి నెలవంక చంద్రుడు. తల మీద ఆ చంద్రుడు ఉన్నాడు అని చెప్పటానికి తలమే పంక, అలా వేలుపుల వంక. వల అని చెప్పి వలచేతనొక జింక. వలచేతనొక జింక అంటాడు. వల అంటే ఆ చేత్తోటి జింకను పట్టుకొని ఉన్నట్ట ఆ మహానుభావుడు. శివుడు జింకను ఎందుకు పట్టుకొని ఉంటాడమ్మా? జింక అంటే లేడి, అది సాధు స్వభావం కలిగినటువంటిది, ఎవ్వరికీ ఎటువంటి హాని చేయనటువంటిది. మీరు కూడా ఎవ్వరికీ ఎటువంటి హాని చేయకుండా సాధు స్వభావంతో ఉంటే నా దగ్గరికి మీరు రావటానికి అర్హులు అని చెప్పటానికి శివభగవానుడు ఎప్పుడూ కూడా జింకని దగ్గర పెట్టుకొని కూర్చుంటాడట. కాబట్టి ఆ వల చేత ఒక జింకని పట్టుకొని ఆ శివపరమాత్మ అక్కడ కొలువై ఉన్నాడే, చక్కగా కొలువు తీర్చి ఉన్నాడు, అతన్ని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి అని ఒక రాజు రచించినటువంటి కీర్తన. మనం నమ్మలేం, అంత గొప్పగా ఈ లోకంలో ప్రసిద్ధి పొందింది. ఎందుకు ప్రసిద్ధి పొందింది? ఆ రచనలో ఉన్నటువంటి నిజాయితీకి. లోకుల రసనలే నాలుకలుగా. లోకుల రసనలే ఈ కావ్యాలన్నింటికీ కూడా వేదికల కింద ఉంటాయట. ఇంతమంది కావ్యాలు రాశారమ్మా, ఇంతమంది కవిత్వాలు రాశారు, కానీ కొంతమంది కవిత్వ పంక్తులు మాత్రమే మనకి నాలికల మీద తాండవిస్తుంటాయి. ఉప్పు కప్పు రంబు అని చెప్పి రకరకాల చిన్నవాడు కూడా చెప్తాడు. ఇంతమంది వేమన గారి కంటే ముందు ఎంతమంది పద్యాలు రాశారు, కానీ ఆ మహానుభావుడు రాసినటువంటి పద్యం ప్రతివాడికి నాలిక మీద ఉంటుంది. పుస్తకాల్లో ఉన్నది కాదయ్యా కవిత్వం, లోకుల యొక్క నాలికల మీద ఉండేటువంటిదే నిజమైనటువంటి కవిత్వం. అదిగో ఆ నిజమైనటువంటి కవిత్వాల్లో ఈ కొలువై ఉన్నాడే దేవదేవుడు అనేటువంటి ఈ కీర్తన కూడా ఒకటి. అంత గొప్ప కీర్తనని గుర్తు చేశారు మీరు. ధన్యవాదాలు.